ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన కట్ట మైసమ్మ టెంపుల్ ముందు ఉన్న మా కార్యకర్తలకి నా హృదయపూర్వకంగా ఫస్ట్ అయితే ధన్యవాదాలు. ఇవాళ మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ ఏదో ఏదో చెప్తాడని ఈ విధంగా మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అట్లా ఏం లేదు. మేము నిజం మాట్లాడతాం. నిజం మాట్లాడే ఆ ధైర్యం మాకు ఉన్నది. 2023 తర్వాత ప్రత్యేకంగా మన హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. మనం ఓల్డ్ సిటీలో చూడొచ్చు, వేరే వేరే ఏరియాలో మనం చూడొచ్చు. ఇవాళ కట్ట మైసమ్మ టెంపుల్ కూడా మనం చూడొచ్చు. ఒక అల్తాఫ్ అని ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండైనా కర్ణాటక నుంచి, బీదర్, కర్ణాటక బీదరే. ఏం పీకనికి వచ్చిండైనా బతుకనికి వచ్చిండైనా. రండి, పని చేసుకోండి, బతకండి, ఫ్యామిలీని పోషించండి, వెళ్ళిపోండి. కానీ ప్రత్యేకంగా హిందూ గుళ్ళకే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఈ ట్రైనింగ్ కానీ ఈ ఆలోచన కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్లేసెస్లో వాళ్ళకి నేర్పిస్తారు హిందూ గుళ్ళ గురించి, హిందువుల గురించి, భారతదేశం గురించి. వందే మాత్రం చెప్పకూడదు, భారత మాత ఆ స్లోగన్ చెప్పకూడదు అని ప్రత్యేకంగా వాళ్ళకి మదర్సాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు అదే ఫాలో చేస్తారు. వాళ్ళు ఏంటంటే గుడి కనబడితే వాళ్ళకి ఒక మంట, ఏదో ఒక పని చేయాలి. గతంలో మనము సికింద్రాబాద్ టెంపుల్ మనం చూడొచ్చు. ఏ విధంగా ఆయన అమ్మవారికి తన్ని విగ్రహాన్ని పలగొట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయనకి అక్కడే ఉన్న హిందువులు పట్టుకొని ఆయనకి పోలీస్కి ఇచ్చినారు. అప్పుడు మా పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఏంది? కొద్దిగా ఆయన మెంటల్ లోడ్ అని. అంటే ప్రతి ఒక్క వ్యక్తి మెంటల్ అయిపోతే ఆయనకి మా గుళ్ళే కనబడుతుందా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మా హిందువులు మెంటల్ అయిపోతే, కానీ ఆ అలవాటు మాలో లేదు, ఆ సంస్కృతి మాలో లేదు. మా పెద్దోళ్ళు ఏం నేర్పిస్తారు? ఏదైనా ఎవరైనా దేవుడు ఉండని వాళ్ళకి మర్యాద ఇచ్చే ధర్మమే మన హిందూ ధర్మం అని మన పెద్దోళ్ళు మనకు నేర్పిస్తారు. ఎప్పుడైనా హిస్టరీ మనం చూసుకుంటే బాబ్రీ మస్జిద్ తప్ప ఎక్కడ కూడా మన హిందువులు దాడి చేయలేదు. ఎందుకంటే బాబ్రీ మస్జిద్ ఎందుకు? అది మన రాముడి గుడి పలగొట్టి వాళ్ళు బాబ్రీ మస్జిద్ కడితేనే దాన్ని మనం పలగొట్టడం, అది మనం రుబాబ్గా మనం చెప్పొచ్చు. కానీ ప్రత్యేకంగా ఎవరైనా ముస్లిం వ్యక్తి మెంటల్ అయిపోతే వాళ్ళకి గుళ్ళే కనబడుతున్నాయి. మనం నిన్న మొన్న మనం చూడొచ్చు అయోధ్యలో కాశ్మీరీ నుంచి ఒక వ్యక్తి అయోధ్య వస్తాడు. కొద్ది అంబులెన్స్ ఒకవేళ ఇక్కడ వస్తే దారి ఓకే అక్కడ టర్న్ అయింది. కాశ్మీర్ నుంచి ఒక ముస్లిమ్స్ వ్యక్తి అయోధ్యలో పోతాడు నమాజ్ చదువునికి. ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనకి ఇప్పుడు యోగి గారు ట్రీట్మెంట్ నడుస్తుంది ఆయన పైన. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఏమైందో అర్థమైతలేదు. అప్పుడప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అంటారు నేను ఏబీవీపీ, అంటే నా రక్తంలో కూడా కాషాయం ఉందని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అపవిత్రం జరిగింది కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో, మలమూత్రం ఒక ఫాల్తుగాడు వేసిండు. దానిపైన ఒక చిన్న మెసేజ్ కానీ ఒక చిన్న మెసేజ్ కూడా మీది రాలేదంటే అది చాలా దురదృష్టం. అదే ఎక్కడైనా అదే మా హిందువులు ఏదో ఒక బొందల గడ్డ పైన ఒక చిన్న రాలేస్తే కూడా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు చూడండి, హిందూ అయిన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఒక బొందల గడ్డ పైన రాలేసినారని ఆ విధంగా అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ ఏ విధంగా వాళ్ళు అరుస్తారు మీ అందరికీ తెలుసు.
కానీ మా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి రండి. ఎలక్షన్ సమయంలోనే మీకు హిందువులు కనబడతారు, ఎలక్షన్ సమయంలోనే మీకు హిందూ ఓట్లు కావాలి. కానీ అదే హిందువులు పవిత్రమైన హిందువులది గుడి పైన ఇంత పవిత్రమైన జరిగితే అపవిత్ర జరిగితే అసలు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. అది చాలా దురదృష్టం తమ్ముళ్ళారా. కానీ ఒక్క మాట మా కార్యకర్తలకి చెప్పనీకి వచ్చినాను. ఓకే, ఆ అల్తాఫ్ తప్పు పని చేసిండు, మన హిందూ అని కార్యకర్తలు బజరంగ దళ్ కార్యకర్తలు ఆయనకి తన్ని పోలీసు వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక, మీరు ఆయన పైన మంచి సెక్షన్లు వేసినారు, మీరు వాళ్ళకి రిమాండ్ చేసినారు, ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీ పైన ఉందని మా పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పైన కూడా ఫేక్ కేసులు వేసి జైలుకి పంపిస్తారు మాకు. అప్పుడు మాకు బెయిల్ రావద్దని పిటిషన్లు గతంలో మీరు వేసినారు, చాలా వరకు పిటిషన్లు మా పైన వేసినారు. అదేవిధంగా ఈ అల్తాఫ్ కూడా బయటికి రావద్దని మీరు పిటిషన్లు వేయాలి, వాళ్ళకి బెయిల్ రాకుండా చూడాలని నా ఒక నివేదిక. అదేవిధంగా ఒకవేళ సెక్షన్లో మార్పు చేయడానికి అవకాశం ఉంటే సెక్షన్లో మార్పు కూడా చేయండి. అసలు ఆయనకి బెయిల్ రాకుండా ఆ విధంగా పెద్ద పెద్ద సెక్షన్లు పెడితే బాగుంటుందని మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక. అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారులో ఆయన బ్లడ్లో కొద్దిగైనా హిందూ ధర్మం పట్ల అది ఉంటే కదా రక్తం, కొద్దిగైనా ఆ రక్తం ఉంటే ఒక కాఫీ పైన కానీ టీ పైన కానీ యోగి గారు ఆదిత్యనాథ్ మన ఉన్నారు కదా బాబా, ఒక టీ తాగిరా కలిసిరా ఒకసారి. ఉత్తరప్రదేశ్ లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడెక్కడ కాషాయం ఉంది, అక్కడ ఎవరైనా ఉండని హిందూ గుళ్ళ పైన కానీ హిందువుల పైన కానీ గోమాత పైన కానీ కళ్ళేస్తే కళ్ళు పీకేస్తారు. అక్కడ పనిష్మెంట్ చాలా జబర్దస్త్ ఉంటుంది. అట్లాంటివి కూడా ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వండి. మీరు అసెంబ్లీలో చెప్తారు మేము హేట్ స్పీచ్ పైన చట్టం తీసుకొని వస్తామని, మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తారు. అంటే టార్గెట్ హిందువులే వాళ్ళకి. ఎందుకంటే గతంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, అంటే హిందువులు అవసరం లేదంటున్నారు. ఇట్లాంటి సమయంలో మా హిందువులారా ఆయన ఓపెన్ అన్నాడు, మా పార్టీ ముస్లిం పార్టీ అన్నాడు. మళ్ళీ హిందువులు ఎక్కడ వెళ్ళాలి, మన హిందువులు ఎక్కడ వెళ్ళాలి? అందుకోసం మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్కటి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇది ఇరిగిపోతుందంట, కొద్దిగా వెనుకపోండి, ఇరిగిపోతే కింద పడతాం మనం. నాకు క్యాచ్ చేస్తాం మా కార్యకర్తలు. మీ పరిస్థితి అందుకోసం కార్యకర్తలారా మనం ఒక్కటి ఉండాలి. ఇంకోటి ఒక మాట సీరియస్, ఏ నాయకుల పైన మీరు ఆధారం ఉండకండి, ఏ నాయకుల పైన మీరు ఆధారం ఉండకండి. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ నాయకులకి హౌస్ అరెస్ట్ చేస్తారు మా పోలీసులు. మేము ఇక్కడ వరకు ఎట్లా వచ్చినామది మాకే తెలుసు. దాదాపు మాకు కూడా ఆ పనికి ప్రయత్నం చేస్తే మళ్ళీ మా డీసీపీ గారికి రిక్వెస్ట్ చేసినాము, సారు మా ఉద్దేశం గడబడి చేయడానికి లేదు. మా ఉద్దేశం ఏంది, మా కార్యకర్తలతో కలవాలి, గుడి దర్శనం చేయాలి. తప్పు జరిగింది, దాని గురించే మేము మాట్లాడడానికి వచ్చినాము. మిగతా ఉద్దేశం మాది లేదు. ఉద్దేశం ఉంటే ఇక్కడ వరకు ఎందుకు వస్తాం, ఎక్కడో పోతుంది. కానీ దానికి ఇంకా సమయం ఉన్నది కార్యకర్తలారా. ఇంకా మన హిందువులు మేల్కోవాలి, మన హిందువుల కార్యకర్తలు మేల్కోవాలి. అదేవిధంగా చాలా వరకు హిందూ ఆర్గనైజేషన్స్ వేడి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆల్ హిందూ ఆర్గనైజేషన్ కింద రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఇట్లా అయితేనే మన గుళ్ళు మనం కాపాడవచ్చు. ప్రతి ఒక్క హిందూ ఒక్కటైతేనే హిందువుల్ని మనం కాపాడుకోవచ్చు. ఇవాళ చూస్తున్నాము ప్రత్యేకంగా హిందువులకే టార్గెట్ చేసి లవ్ జిహాద్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ చాలా పెద్ద హబ్ అయిపోయింది. గోమాతని సంపి ఇక్కడ నుంచి మాంసం సప్లై చేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో అన్ని హిందూ సంఘాలు ఒక్కటి కావాలి.
ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలు ఒక్కటి కావాలి, జాతి కులం చూడకుండా నేను హిందూ నువ్వు హిందూ మనమందరం అన్న తమ్ముళ్ళు, ఆ విధంగా ఒక ఫీలింగ్ మన ప్రతి ఒక్క హిందువులు రావాలి అనే నేను అమ్మవారికి కోరుతున్నాను, మా కార్యకర్తలు కూడా కోరుకుతున్నాను. కార్యకర్తలారా మీరు వస్తున్నారు, చాలా చాలా ధన్యవాదం. ఎట్టి పరిస్థితిలో ఆ అల్తాఫ్కి బెల్ రాకుండా మనం చూడాలి. మా పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయనకి బెల్ రాకుండా మీరు చూడండి. అదేవిధంగా ఎక్కడెక్కడ మన హిందూ గుళ్ళు ఉన్నాయి, ఈ అల్తాఫ్ అనే వాళ్ళు ఎంతమంది అక్కడ పూలు అమ్ముతున్నారు, ఎంతమంది అక్కడ కొబ్బరికాయ అమ్ముతున్నారు, ఎంతమంది మన గుళ్ళు సరౌండింగ్ బిజినెస్ చేస్తున్నారు ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి చెప్పండి మా గుడి నుంచి వెళ్ళిపో, మా గుడి ప్రాంగణం నుంచి వెళ్ళిపో, లేకపోతే మన భాషలో వాళ్ళు కూడా మనం నేర్పిస్తాం. ఎందుకంటే మన గుడి దగ్గర ఉండి మన హిందువుల డబ్బులతోని బతికి మన గుడికి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అందుకోసం హిందువులారా ఆల్ మన సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఏదైనా ₹1 ఐటమ్ కొనాలంటే ఎవరితో కొనాలి? కొబ్బరికాయ ఎవరితో కొనాలి? పూలు పళ్ళు ఎవరితో కొనాలి? ఆ ఒక్క అవేర్నెస్ మనలో వచ్చేస్తే వీళ్ళు మన కాలపైన పడతారు. తమ్ముళ్ళారా మాతోని తప్పైంది, మాతోని కొనండి, మేము మీతోని కలిసి మెలిసి ఉంటాం. ఆ విధంగా వీళ్ళు మన ముందు వంగుతారు. ఆ మాటని యాద్ పెట్టుకోరు తమ్ముళ్ళారా. ఏదైనా కొనాలంటే ఎవరితో కొనాలి?